నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వచ్చాడు కదా కొత్తగా ఫీల్డ్ మార్షల్, ఇప్పుడు కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, మొత్తం దేశానికి సర్వాధినేత, సర్వ సైన్యాధ్యక్షుడు, కోర్టులతో సహా అన్నీ తన గుప్పెట్లో పెట్టుకునేవాడు. కానీ వచ్చి రాగానే ఆయన నెత్తిన IMF ఒక పిడిగేస్తుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. పాకిస్తాన్ అన్ని రంగాల్లో అడుగంటిపోయింది, అవినీతి పాతుకుపోయింది, పేరుకుపోయింది. దానికి ఇవాళ రిపేర్ చేయడానికి కూడా సాధ్యమయ్యే పని కాదు. దీనికి చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం అని. నివారణ జరగలేదు, చికిత్స జరగడానికి అవకాశం లేదు. ఆ స్థాయిలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది, అవినీతి బీభత్సంగా కూరుకుపోయింది. స్వయంగా పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్ట్రీ వెబ్సైట్ IMF ఇచ్చిన నివేదికను ప్రచురించడం అనేది ఇవాళ మరి సయ్యద్ అసీం మునీర్ చాలా డిగ్రీలు ఉన్నాయి, చాలా హోదాలు ఉన్నాయి. ఇంతకుముందు ISI చీఫ్, నిన్నటిదాకా ఆర్మీ చీఫ్, మొన్న ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయిన తర్వాత ఫీల్డ్ మార్షల్. ఆయన దేశం అని భావిస్తున్న పాకిస్తాన్ అనే ఉగ్ర ప్రాంతంలో ఆయన్ని క్వశ్చన్ చేయడానికి ఏ కోర్టుకు కూడా అధికారం లేక. ఎందుకంటే ఈరోజు ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు మనం చూసాం. ఆగస్టు 2023 నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆయన జైల్లో ఆరోగ్యంగా ఉన్నారా, సురక్షితంగా ఉన్నారా, చంపేశారనే దాని మీద ఇంకా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. అక్కడ చాలా స్పష్టంగా ఈ పరిస్థితి మొత్తానికి కారణం ఏంటనేది కూడా IMF అందులో చాలా స్థూలంగా, సమగ్రంగా చర్చించింది. వాస్తవానికి పాకిస్తాన్లో ఉన్న వివిధ ప్రాంతాలు, వాటికి సంబంధించిన వ్యవహారాల గురించి ప్రస్తావన చేయనప్పటికీ IMF చాలా సటిల్గా అండర్స్కోర్ చేసి చెప్పిన వ్యవహారం అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, వేర్ ఇన్ పస్తూన్స్ లివ్. పస్తూన్స్ అంటే మనం పఠాన్స్ అంటాం. పఠాన్ల సంఖ్య చాలా అత్యధికంగా ఉంటుంది. ఆ ప్రాంతం చాలా ప్రొడక్టివ్ ఏరియా. అలాగే సింధ్ ఏరియా చాలా ప్రొడక్టివ్. ఈ రెండు ప్రాంతాల్లో ఫర్ వేరియస్ రీజన్స్ డెవలప్మెంట్ కనిపించట్లా. బేసిక్ సర్వీసెస్ అయినా, హెల్త్ కేర్, వాటర్, ఎడ్యుకేషన్, వీటన్నిటిలోనూ పాకిస్తాన్ అట్టడుగు స్థాయికి జరిగిపోయిందని IMF ఇచ్చిన నివేదిక. దీని మీద పాకిస్తాన్ సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆయన ఒక సమగ్ర కథనం రాస్తే ఆయన మీద ఇప్పుడు సైనిక పాలకుడు దృష్టి పెట్టాడనమాట. అంటే ఇవాళ నుంచి ఆర్డర్ మారిపోయింది పాకిస్తాన్లో. షహబాజ్ షరీఫ్ అయినా పొద్దున్నే 8 గంటలకు ఆయన ఫోన్ చేసి, బాస్ ఈరోజు మీరు నాకేమన్నా అసైన్మెంట్ ఇస్తారా, మేము చేసుకున్న, ఆయన ప్రధానమంత్రి అని అడిగే పరిస్థితి. ఓ పక్క ఆర్థికంగా కుదేలైపోయింది. సింధు నదికి మనం నీళ్లు వదలకపోవడంతో, సింధు ప్రాంతం అంతా ఎడారిలాగైపోయి ఒంటెలు తిరుగుతున్నాయి అక్కడ. మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పస్తూన్ల తిరుగుబాటు. బలూచిస్తాన్ అసలు ఈయన లెక్క చేయట్లా, నువ్వెవడి మాకు చెప్పడానికని. బలూచిస్తాన్ అక్కడ ఒక రేవు పట్టణం ఉంది, చైనా ఒక రేవు నిర్మించింది. సో ఆ రేవు నుంచి, ఆ పోర్టు నుంచి జరిగే ఆర్థిక వాణిజ్య వ్యవహారాలు ఏవి ఈయన కన్సర్న్లు లేవు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈయన మాటెందు, బలూచిస్తాన్ ఈయన లెక్క చేయదు. సింధులో ఏమో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు, జడ్ వచ్చేసింది. వీటన్నిటి మధ్య ఇప్పుడు IMF నివేదిక. డబ్బులు ఇచ్చేది వాళ్లే, బిచ్చం వేసేది వాళ్లే పాకిస్తాన్కి. వేసి మళ్ళీ ఇవాళ మీ పరిస్థితి ఏం బాగలేదని. ఎందుకు బాగుంటుంది? IMF ఏ పర్పస్ కోసం సహాయం చేస్తుంది? ఆర్థిక సహాయం చేస్తుంది, లోన్ ఇస్తుంది, లేకపోతే రుణం ఇస్తుంది. అమెరికా ఎందుకు ఇస్తుంది? బయటికి ఏ రీజన్స్ చెప్పినప్పటికీ అవన్నీ ఉగ్రవాదులకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి ఫండ్స్. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం డిస్మాంటిల్ చేసిన తర్వాత, ఏది ఉగ్రవాద క్యాంపుల్ని అవుట్ ఆఫ్ 9 డిస్మాంటిల్ చేసిన తర్వాత, అందులో ప్రధానంగా దెబ్బతిన్న జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా క్యాంపుల్లో దెబ్బతిన్న తర్వాత అక్కడ చచ్చిపోయిన వాళ్ళ కోసం ఇక్కడి నుంచి వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి పంచింది గవర్నమెంట్, ఉగ్రవాదుల కుటుంబాలకు పంచింది. ఒక పక్క పేదలు, స్టూడెంట్స్, యూత్, ఉద్యోగాలు లేక రోడ్డు మీదకి వస్తున్న యూత్, వీళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను, నా కోడి, నా కుంపటి. ఇది సయ్యద్ అసీం మునీర్. IMF పేరు చెప్పకుండా ఎత్తి చూపింది పాకిస్తాన్ ప్రభుత్వం. అంటే పేరుకి ఒక ప్రధానమంత్రి ఉంటాడు, ఒక నేషనల్ అసెంబ్లీ ఉంటుంది, కానీ అక్కడ పాస్ అయ్యే ఏం బిల్స్ పాస్ అవ్వాలి, ఎక్కడ ఏం చట్టాలు చేస్తారు అనేది ఈ సైనిక పాలకుడు చెప్పాలి. ఇవాళ ఈయన తీసుకొచ్చిన ఒక అద్భుతమైన వ్యవహారం ఆయనకు అనుకూలంగా ఏంటంటే, ఏ కోర్టులు తనని ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు. తాను బ్రతికున్నంత కాలం ఆయన కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గానే ఉంటాడు. ప్రస్తుతానికి 5 ఏళ్ల కాలపరిమితి తనకు తాను విధించుకొని, తాను ఎంత డెమోక్రటిక్గా ఆలోచిస్తాడో చెప్పే ప్రయత్నం అయితే సయ్యద్ అసీం మునీర్ చెప్పాడు. IMF గమనిస్తోంది, ఇంకా ఇతర అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా గమనిస్తున్నాయి. ఏ రోజుకి ఆ రోజు మరీ కిందకి దిగజారిపోతున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి, వేళ్ళు మొదళ్లకు పాకిపోయిన అవినీతి, దీన్ని ఇవాళ
అడ్రస్ చేయడం కష్టం అనేది ఐఎంఎఫ్ భావనగా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి, ఈరోజు డబ్బులు లేక సౌదీకి తన సైన్యాన్ని అద్దెకు పంపించిన పాకిస్తాన్ ఘనతని ఈయన వేనోళ్ళ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన తెలిసింది ఒక్కటే, చేతిలో ఇంత ఒక భిక్షాపాత్ర, పక్కన సహాయం కోసం ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్, ఇద్దరు కలిసి అమెరికా వెళ్ళి ఇలా బిచ్చం అడుక్కుంటే ఆయన ఏదో 4 డబ్బులు వేస్తే అవి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉగ్రవాదులను తయారు చేయటం, ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పంపించటం. సో ఇప్పుడు చూస్తున్నాం, ఇజ్రాయెల్తో పరోక్షంగా శత్రుత్వం పెట్టుకుంది, నేరుగా కాకపోయినా. ఇజ్రాయెల్ మీద దాడి చేసే దేశాలకు కావాల్సిన ఆయుధ సామాగ్రి లేకపోతే కావాల్సిన టెర్రరిస్టులను ఈ పాకిస్తాన్ ఫ్యాక్టరీ నుంచే పంపిస్తాడు సయ్యద్ హసీం మునీర్. ఇన్ని అవలక్షణాల మధ్య, అష్టవంకర్ల మధ్య పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగుండాలి, అవినీతి ఉండకూడదంటే ఎలా ఉంటుంది? వాళ్ళు తెచ్చుకుంటున్న డబ్బులు, వివిధ అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ద్వారా తెచ్చుకుంటున్న డబ్బులు అన్నీ కూడా, సొమ్ములన్నీ కూడా ఖర్చు చేస్తుంది ఉగ్రవాదం మీద. ఓ పక్క బంగ్లాదేశ్లో ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ఆ ఎయిర్పోర్ట్ కింద నేలమాళిగల్లో ప్రత్యేకంగా ఉగ్రవాదుల కోసం శిబిరాలు నడుస్తున్నాయి. ప్రత్యేకంగా సొరంగాలు తవ్వుతున్నారు బంగ్లాదేశ్ నుంచి, ఎక్కడికో తెలుసు భారత సరిహద్దుల దాకా సొరంగాలు తవ్వుకుంటూ వస్తున్నారట. వీటన్నిటికీ ఆ ఫండ్స్ పంపు చేస్తుంటే హసీం మునీర్ పేదల గురించి ఏం ఆలోచిస్తాడు? ఎంతమంది ఉగ్రవాదుల్ని తయారు చేసి ఇలా భారతదేశం మీదకో లేకపోతే అడిగిన వాళ్ళకో పంపించేసి పాకిస్తాన్లో తన స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి, మిలిటరీ బేస్లు ఏర్పాటు చేసుకోవాలని అమెరికా అడిగితే విచ్చలవిడిగా వాటికి పర్మిషన్ ఇచ్చేసి, రేరస్ అరుదైన ఖనిజాల ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి అమెరికాకి కావాల్సినన్ని పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసి పాకిస్తాన్ని అధోగతి పాలు చేస్తున్న ఈ సైనిక పాలకుడు రేపొద్దున పాకిస్తాన్ అనే ప్రాంతంలో ప్రజాస్వామికంగా ఆలోచించే నిరుపేదలు, నిష్పాక్షికంగా ఉండే యువత, విద్యార్థులు, వీళ్ళందరికీ ఏం జవాబు చెప్తాడు? ఆయన ఇంగ్లండ్లో చదువుకున్నాడు, ఆయన బిడ్డలు ఇంగ్లండ్లో చదువుకుంటున్నారు, ఇంగ్లండ్లో వీళ్ళకి రాజభవంతులు ఉంటాయి. వాట్ అబౌట్ ది బిలో పావర్టీ లైన్ పీపుల్ ఆఫ్ పాకిస్తాన్? ఇప్పుడు ఇది చాలా మేజర్ క్వశ్చన్. ఐఎంఎఫ్ ఇలా ఐబ్రోస్ రైజ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఆలోచించాల్సిన విషయమే. అక్కడి మేధావులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా పాకిస్తాన్ అంటే అచ్చంగా మనం ఉగ్రవాదులే అని అనుకోకర్లా, అక్కడ కూడా డెమోక్రటిక్ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు, అభ్యుదయవాదులు ఉన్నారు, 10 మంది బాగుండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళందరి బాగు ఇతను చూస్తాడా లేదా అనేది $1 మిలియన్ క్వశ్చన్.